హలో గాయ్స్, ఈరోజు మనం క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాబేజ్ కర్రీ కన్నా క్యాబేజ్ ఫ్రైయే మంచిగా ఉంటుంది తినడానికి. తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. పిల్లలు కూడా తినాలంటే ఇలా టేస్టీగా చేసి చూడండి, మీకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది. ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి నీట్గా కడిగి. తర్వాత పచ్చిమిర్చి 2 తీసుకొని కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. క్యాబేజీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేయండి. తర్వాత ఆనియన్ వేయండి, పచ్చిమిర్చి వేయండి. మంచిగా కలపండి, మంచిగా మగ్గిన దాకా కలపండి. ఈ క్యాబేజ్ ఫ్రై చపాతీలో, పూరీలో ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. ఆనియన్ మంచిగా మగ్గినాక కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలి. అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఆనియన్తో కలిసేటట్టు కలపాలి. మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ముందే కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకొని మంచిగా కలపాలి. తర్వాత ఒక 2 క్యారెట్ తీసుకోవాలి. పెద్దవి మంచివి 2 క్యారెట్స్ తీసుకోండి. మంచిగా తురుముకోండి. తురిమి వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో పీసెస్ కట్ చేసిన దానికన్నా మంచిగా తురిమి క్యాబేజ్ కొంచెం ఉడికిన తర్వాత ఇది అందులో వేసేయండి. దాంతోపాటు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, హెల్దీ. 2 కలపండి మంచిగా. క్యాబేజ్ క్యారెట్ కలిసేటట్టు కలిపి లిడ్ పెట్టుకోండి. లిడ్ పెట్టుకున్నాక మంచిగా ఉడికిన తర్వాత తీసేసి సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం ఎంత తక్కువ తింటే అంత హెల్దీ, అంత మంచిది బాడీకి. సో దీంట్లో తక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రై కూడా. సో తక్కువే వేసుకోండి మ్యాక్సిమం. తర్వాత దీంట్లో కచ్చా పచ్చా దంచిన ఎల్లిపాయ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్ పోతుంది. సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలిపేసి లిడ్ పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయిపోతుంది. అంతే, టేస్టీ యమ్మీ క్యాబేజ్ ఫ్రై రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.